హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ చేసేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఈ చింతపండు పులుసు అనమాట. ఇది దాంట్లో కొన్ని మ్యాంగోస్ అయితే ఇలా కట్ చేసి పీల్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కొంచెం ఇలా వగరు ఉంటుంది కదా, దానికోసం ఈ పూత తీసుకొచ్చారు, వేప పూత వేస్తాం మేమైతే. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొంచెం బెల్లం వేశారు. కారం కోసం అయితే మిరియాల పౌడర్ వేసుకుంటాం అనమాట. ఈ ఫస్ట్ ఉగాది పచ్చడి మనం టేస్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే టేస్ట్ వస్తుందో అలా ఉంటుంది ఉగాది అని అందరూ అంటూ ఉంటారు. సో అందరికీ ఈ ఉగాది చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి అమ్మవారికి అంబలి అండ్ పులిహోర ఇవన్నీ ప్రసాదాలు అయితే అత్తం చేశారు. తీసుకెళ్ళడం కోసం ఇవన్నీ గుడి దగ్గరకి రెడీ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంట్లో పెట్టుకోవడానికి అనమాట. ఇంట్లో పెట్టుకున్నాం అనమాట అంబలి, ఇంకా గుగ్గులు కూడా అనమాట. మేమైతే ఉగాదికి నాన్ వెజ్ తినమనమాట అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత గుడికైతే వెళ్తాం. అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకున్నాం. ఉగాది పచ్చడి, గుగ్గుళ్ళు, పులిహోర, నెక్స్ట్ వచ్చేసి అంబలి అండ్ నెక్స్ట్ వడపప్పు, పానకం అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే మా ఇంట్లో అయితే ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే నెక్స్ట్ గుడికైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అంబలి తీసుకొని వెళ్తూ ఉన్నాను. గుడికైతే వచ్చేసాము. ఇవాళ ఉగాది కాబట్టి చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. గుడి మొత్తం పూలతో చాలా బాగుందనమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్, అందుకే మీకు అమ్మవారిని అయితే చూపించట్లేదు, గుడిని చూపిస్తున్నాను అనమాట. సో చూసారా, చాలా బాగుంటుంది గుడి మాత్రం. ఇక్కడ అందరూ తీసుకొచ్చిన అంబళ్ళన్నీ అలాగా పోసేసి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇస్తారు. మాకైతే ఇక్కడ పొంగల్ పెట్టారనమాట. నెక్స్ట్ ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇలా అయితే నేను ఈ ఉగాదికి రెడీ అనమాట. ఇప్పుడైతే ఇంట్లో చేసిన ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నాను. పచ్చడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకైతే స్వీట్ వచ్చిందనమాట. సో అంతా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా అంబలి అవన్నీ టేస్ట్ చేసేసి హ్యాపీగా అన్ని ప్రసాదాలు అయితే తినేసాం. మీరందరూ ఎలా ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఇంకా ఇప్పుడైతే హ్యాపీగా అందరం కూర్చొని తింటున్నాం. నెక్స్ట్ వచ్చేసి పులిహోర కూడా చాలా బాగుంది. అమ్మవారికి ఏది చేసినా అన్నీ బాగా కుదురుతాయని నేనైతే నమ్ముతానమాట. ఇప్పుడైతే నెక్స్ట్ అందరికీ మా రిలేటివ్స్ కొంతమందికి ప్రసాదాలు అయితే పంపించడం కోసం ఇలా ప్యాక్ చేసేసుకున్నాం. See you next video. Please like, share and subscribe to my channel Nelluru Saritha Talks. Bye friends.